వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అండ్ దశల వారీగా జరుగుతున్న ఎన్నికల సరళికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిణామాలపై సమగ్రమైన ఒక విశ్లేషణాత్మకమైన చర్చా కార్యక్రమమే ఈ పోల్ గ్రౌండ్ 2024. అండ్ ఇంతకుముందు మనం ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితుల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో మనము ఉత్తరాఖండ్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఉత్తరాఖండ్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లోనే పోలింగ్ అయిపోయింది. 5 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 5 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈ 2024లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అండ్ ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్న సందర్భంలో కేంద్రంలో కూడా బీజేపీ వైపే మొగ్గు ఉంటుందా, అక్కడ ఉన్న ఎజెండాకు సంబంధించిన విషయాలేంటి, ఇట్లాంటి డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు. వారు ఈ పోల్ గ్రౌండ్ 2024 అనాలిసిస్ ని మనకు అందిస్తారు. నమస్తే సార్. నమస్తే సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, ఉత్తరాఖండ్ కి సంబంధించి ఒకసారి సమగ్రమైన ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్. బేసిక్లీ మన ప్రేక్షకులకు తెలియాలంటే ఉత్తరాఖండ్ కొత్త రాష్ట్రాలు ఒక రాష్ట్రం ఉండే, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్, ఈ 3 స్టేట్స్ బీజేపీ టైంలో క్రియేట్ అయింది. అంటే అప్పుడున్న ఎన్డీఏ టైంలో క్రియేట్ అయింది. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి మాట్లాడుతూ మోదీ గారు కూడా చెప్పారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నడిమిట్లో జరిగిన గొడవకి చూస్తే, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా అది ఆ విభజన చేసినప్పుడు జరిగిన గొడవలకి మేము చేసిన 3 రాష్ట్రాలు ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది, అసలు ఏ ఇష్యూ లేకుండే చాలా పీస్ఫుల్గా సార్ట్అవుట్ అయింది. సో ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక రాష్ట్రం, అక్కడి నుంచి క్రియేట్ అయిన ఒక రాష్ట్రం. దానికి లాజిక్ ఉన్నది, ఎందుకంటే చాలా మటుకు అది చాలా హై టెరైన్. అది ఉత్తరప్రదేశ్ చాలా మటుకు ప్లెయిన్ టెరైన్ ఉంటుంది. అది కాకుండా చాలా మటుకు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటుంది. సో దానికోసం సపరేట్గా క్రియేట్ చేసిన ఒక రాష్ట్రం. యోగి ఆదిత్యనాథ్ గారు హీఈస్ ఫ్రమ్ ఉత్తరాఖండ్ యాక్చువల్లీ. సో ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యాక్చువల్లీ ఉత్తరాఖండ్ నుంచి ఉన్నారు. సో ఉత్తరాఖండ్ లోక్సభ స్థానాలు 5 ఉన్నాయి సాయి గారు. 5 స్థానాలు, చిన్న స్టేట్, 5 స్థానాలు ఉన్నాయి. ఆ 5లో 5 బీజేపీ తీసుకెళ్ళిపోయారు 2014లో, 2019లో. సో కాంగ్రెస్ 0, బీఎస్పీ కూడా 0. వీళ్ళిద్దరు పోటీ చేస్తారు, అంటే మేజర్ పార్టీస్ అని చెప్పొచ్చు. మనం చూసాం గుజరాత్, రాజస్థాన్, ఇప్పుడు ఉత్తరాఖండ్ క్లీన్ స్వీప్. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది ఇట్స్ లాజిక్. అందరూ అంటారు కౌ బెల్ట్, నార్త్ ఇండియా, ఏదో హిందుత్వ హార్ట్లాండ్, రామ్ జన్మభూమి, ఇదన్నీ అంటారు. కానీ ఒకళ్ళ ఎలక్షన్లో మనం అర్థం చేసుకోవచ్చు, రెండో ఎలక్షన్ మూడోసారి ఏం జరగబోతుంది, ఇదే రిజల్ట్ రాబోతుంది మోస్ట్ ప్రాబ్లీ. కరెక్ట్. సో ఈ పరిస్థితుల్లో ఉత్తరాఖండ్, ఎందుకంటే పక్కనున్న హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. సో డెఫినెట్గా కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న టెన్షన్ ఈ స్టేట్ మీద కూడా పడుతుందో అని వాళ్ళకి డౌట్ ఉంటుంది. డెఫినెట్గా ఈ ఉత్తరాఖండ్ చూడాలంటే మనం ఓట్ పర్సంటేజ్ చూడాలి. ఎందుకంటే చూస్తే 5 నుంచి 5 సీట్లు బీజేపీ గెలుచుకున్నారు. 2014లో బీజేపీకి 55% ఉండే సాయి గారు. అది 2019కి వచ్చి 61%. అంటే ల్యాండ్ స్లైడ్, దానికోసం 5లో 5 గెలుచుకున్నారు. కానీ ఇక్కడ చూడండి ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్, 28 నుంచి 53 డిఫరెన్స్ చూడండి. ఓకే, ఆల్మోస్ట్ ఒక 28, 38, 48, ఒక 28% ఉంది. అంటే బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య 2014లో ఆల్మోస్ట్ 27% వ్యత్యాసం ఉంది. కానీ 2019కి వచ్చినప్పుడు అది 30%గానే పెరిగింది, 30% అయింది. Oh my God, 30% గ్యాప్ అంటే అసలు ఛాన్సే లేదు. మీకు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా స్వింగ్ ఉండదు. అంత స్వింగ్ ఒక 10% అంటే పెద్ద స్వింగ్, 12% అంటే ఎక్స్ట్రీమ్ స్వింగ్. ఇక్కడ 30%, మీకు ఏ ఛాన్స్ ఉంటుంది? ఛాన్సే మనం నాకు తెలిసి నేను జర్నలిజంలోకి వచ్చిన 20-30 ఇయర్స్లో ఏదైనా సరే గెలుపోరంటే 45%, 46%లోనే విజయాలు ఉండేవి. ఎందుకంటే ఒక్క సైడ్ 50 above% రావడం అంటే చిన్న విషయం కాదు ఏ ఎలక్షన్స్లో అయినా. కాదు సార్, 61%. అదే చెప్తా, దిస్ ఇస్ ట్రెండ్ వీఆర్ సీయింగ్ ఇన్ ఆల్ నార్త్ ఇండియన్ స్టేట్స్, నార్త్ ఆఫ్ ఇండియా. సరే, కానీ మనం దీనికన్నా ముందు కూడా రాజస్థాన్ అనలైజ్ చేసినప్పుడు చూసాం సాయి గారు, డిఫరెన్స్ ఏమైనా ఉండే. ఎందుకంటే 2019లో జరిగిన ఎలక్షన్లో 61% ఉన్న బీజేపీ, 22లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ ఓట్ పర్సంటేజ్ 44 అయిపోయినాయి. ఓకే, 61 నుంచి 44 అసెంబ్లీకి. సో ఇది పెద్ద న్యూస్. 18%, ఆల్మోస్ట్ 17 to 18% డ్రాప్. ఎందుకు? అప్పుడు బీజేపీకి 47% కంఫర్టబుల్ మెజారిటీ లేదని కాదు, వాళ్ళు యాక్చువల్లీ 10 సీట్లు పడిపోయినాయి, వాళ్ళు తగ్గింది. అవును, 57 ఉన్నది 47 అయిపోయినాయి, 10 సీట్లు తక్కువ పడ్డది. కాంగ్రెస్ ఏమో 19 వచ్చింది,
దానికన్నా ముందు వాళ్ళ దగ్గర ఉన్న సీట్లు 11 ఉంటాయి. 11 + 8 19. ఈ ఓట్ పర్సంటేజ్ డిఫరెన్స్ చూడండి సాయి గారు. బీజేపీకి 44, కాంగ్రెస్కి 37. ఒక ఆల్మోస్ట్ 38 అని పెట్టుకుందాం. 38 అని పెట్టుకుంటే ఒక 6% డిఫరెన్స్. 6% ఓట్ షేర్. మనం ఇక్కడేం మాట్లాడాం సాయి గారు? 30%. 0. పార్లమెంట్లో 30%, అసెంబ్లీలో 6% డిఫరెన్స్. సో వీఆర్ సీయింగ్ ఎ హ్యూజ్ స్వింగ్. ఇక్కడ లోక్సభకు వచ్చినప్పుడు, అసెంబ్లీకి వచ్చినప్పుడు మళ్ళీ అదే స్టోరీ. మనం రాజస్థాన్ గురించి మాట్లాడినప్పుడు ఇదే పాయింట్ అక్కడ కూడా వచ్చింది. బీజేపీకి మెజారిటీ వచ్చింది, రాలేదని కాదు, కంఫర్టబుల్ మెజారిటీ. అక్కడ రాజస్థాన్లో కూడా చూసాను 115 వచ్చినాయి వాళ్ళకి. ఇక్కడ 35 కావాలి మెజారిటీకి, 47 వచ్చినాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. కానీ ఓట్ పర్సంటేజ్ ఇస్ అ వరింగ్ ఫ్యాక్టర్. ఇంకో రీజన్ ఉంటుంది సాయి గారు దానికి. లోక్సభ అనగానే పెద్ద కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఓకే, ద నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ మోర్. ఒక 6 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కొక్కసారి 7 అసెంబ్లీ సెగ్మెంట్ కలిస్తే ఒక్క లోక్సభ సెగ్మెంట్ అవుతుంది. సో మీరు లోక్సభ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇదే ఒక మెజారిటీ అనుకుందాం. ఒక్క కాన్స్టిట్యున్సీలో మీకు 50,000 మెజారిటీ వచ్చింది అనుకోండి, ఆర్ ఈవెన్ 30,000 మెజారిటీ వచ్చింది అనుకోండి. 6 కాన్స్టిట్యున్సీలు కలిపితే మీకు 180,000 మెజారిటీ ఉంటుంది లోక్సభకి. కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు మీకు 30,000 వచ్చినాయి. అప్పుడు మీ మెజారిటీ మీ ఆపోజిషన్ పార్టీతో తక్కువ ఉన్నప్పుడు మీ ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకో ఫ్యాక్టర్ మనం డిస్కస్ చేస్తే ఎప్పుడు వస్తున్నాయంటే మోదీకి గ్యారంటీ. మోదీ గారు ఉన్నప్పుడు ఒకవైపు లోక్సభలో బీజేపీ స్వీపింగ్, 1 నేషన్ 1 పోల్ ఎందుకు భయపడుతున్నారంటే అన్ని ఆపోజిషన్ పార్టీ, ఇదే మోదీ గారు అది తీసుకొస్తే అంతే కథం మన సంగతే. సో మనం చాలా కేర్ఫుల్ ఉండాలి దీంట్లో. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ కాకూడదు డెఫినెట్గా. ఎందుకంటే పక్కనున్న యూపీ నుంచి ఇంపాక్ట్ ఇక్కడ ఉంటుంది. అవును, యూపీ ఇంపాక్ట్ ఎక్కువ ఉత్తరాఖండ్ ఎప్పుడు ఉంటుంది. ఇన్ఫాక్ట్ యోగి ఆదిత్యనాథ్ పుట్టింది ఉత్తరాఖండ్. సో ఇన్ఫాక్ట్ ఈ ఎలక్షన్లో కూడా మనం చూసాం, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో జాగ్రఫికలీ 2 ఉత్తరప్రదేశ్లో కొన్ని కాన్స్టిట్యున్సీలు, ఉత్తరాఖండ్లో మొత్తం ఉత్తరాఖండ్ కంప్లీట్ ఈసారి ఓటింగ్ జరిగింది, ఫస్ట్ ఫేజ్లో ఓటింగ్ జరిగింది. సో జాగ్రఫికలీ కూడా దగ్గర జరిగినప్పుడు డెఫినెట్గా స్వీప్ ఉంటుంది బీజేపీకి. ఎందుకంటే ఈసారి జరిగిందేమో నార్త్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ కంప్లీట్ ఉత్తరాఖండ్. సో బీజేపీకి ఈ రిజల్ట్స్ చూస్తే చాలా మట్టుకు డెఫినెట్లీ దే హ్యావ్ అప్పర్ స్వింగ్. ఎందుకంటే ఈ చూసిన ఫిగర్కి 61 నుంచి కిందకు వస్తుందా, ఇంకా పైకి వెళ్తారా? కాంగ్రెస్ ఇప్పుడున్న 31 నుంచి ఇంకా తగ్గి ఇంకా 29కి వస్తారా, అది చూడాల్సింది. సో బట్ ఎనీ కేస్ నా ప్రెడిక్షన్ అండ్ యాజ్ పర్ యాజ్ ప్రెడిక్షన్ ఆఫ్ ఆల్ ద ఒపీనియన్ పోల్స్ 5లో 5 బీజేపీ ఉత్తరాఖండ్ తీసుకెళ్ళిపోతున్నారు. సో దానికి అసలు డౌట్ ఏం లేదు సాయి గారు. ఓకే, అండ్ ఇంకోటి ఉత్తరాఖండ్ అనగానే మాస్టర్ ప్లాన్, దేవభూమి అని అంటారు కదా ఉత్తరాఖండ్. నిజానికి అక్కడ చార్ధామ్ క్షేత్రాలు అక్కడే ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. అండ్ మొన్ననే ఆదిశంకరాచార్య ఒక పెద్ద స్టాచ్యూని అక్కడ పెట్టడము, అండ్ రోడ్ల నిర్మాణము విపరీతంగా జరుగుతోంది. ఇంతకు ముందుతో పోల్చితే చాలా అద్భుతంగా జరుగుతోంది. సో అది యాక్చువల్లీ ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకొక నెగటివ్ ఎఫెక్ట్ ఒక్కటే బీజేపీ వ్యతిరేకం ఉంది, అగ్నివీర్ స్కీమ్ గురించి. ఇది రాహుల్ గాంధీ, ఎందుకంటే ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, కొంతమంది యూపీ, ఈవెన్ బీహార్, వీళ్ళందరూ ఇక్కడ ఆర్మీ అనే ఉద్యోగంగా చూసుకుంటారు. మా తాత పనిచేశారు, ఉద్యోగం చేశారు, ఆర్మీలో సర్వీస్ కాదు ఉద్యోగం చేశారు, మా ఫాదర్ ఉద్యోగం చేశారు. అంటే వాళ్ళు ఫ్రమ్ రిక్రూట్మెంట్ నుంచి రిటైర్మెంట్ దాకా ఒకటే పేస్లో వెళ్తూ ఉంటారు, వాళ్ళకి పెన్షన్ వస్తుంది దాని తర్వాత. కానీ మన గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకున్నారంటే, ఇప్పుడు ఎందుకు మన ఆర్మీని మోడర్నైజ్ చేయాలి, ఆర్మీని ఏజ్ తగ్గించాలి, పెన్షన్ల బాధ్యత తగ్గించాలి, ఆర్మీని మోడర్నైజ్ చేద్దాం, ఎక్కువ ఎక్విప్మెంట్ కొందాం ఆ డబ్బులతో అని చెప్పేసి అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు, 21, 22, 23 సంవత్సరాలు ఉన్న అబ్బాయి, ఆయన 54 వచ్చినప్పుడు ఆ ఫిట్నెస్ ఉండదు. 54 ఎందుకు, మీకు 35, 40 క్రాస్ చేయగానే ఫిట్నెస్ పోతుంది మీది. మీరు సియాచన్ ఎక్కడ వెళ్ళరు మీరు. సో డెఫినెట్గా ఆర్మీ ఏం చూస్తున్నారంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఇచ్చేసి, మన ఆఫీసర్స్ కూడా ఉంది షార్ట్ సర్వీస్ కమిషన్. అగ్నివీర్ స్కీమ్లో వీళ్ళు 29, 30 కాగానే సర్వీస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. కొంతమందిని 1/4 ఆఫ్ దమ్ విల్ బి రిటైన్డ్, సర్వీస్లో రిటైన్ చేసుకుంటారు. మిగతా వాళ్ళకి బయట వెళ్ళి ఉద్యోగం ఇస్తారు, ఒక ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళకి వస్తుంది. పారామిలిటరీ ఫోర్సెస్లో ఉద్యోగం రావచ్చు, అక్కడ ఈ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. సో డెఫినెట్గా యంగ్ ఏజ్ చేస్తున్నారు. సో దానికి రాహుల్ గాంధీ, నేను వస్తే ఈ స్కీమ్ తీసేస్తాను, అగ్నివీర్ స్కీమ్ తీసేస్తాను, అసలు ఇది ఉండదు, ఇది పనిచేయదు. సో దాట్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఉండొచ్చు ఒక మైనర్ ఎఫెక్ట్. కానీ ఈ పర్సంటేజ్ ఓటింగ్ చూస్తే అది ఇట్ వోంట్ మేక్ ఎ మేజర్ డిఫరెన్స్ ఇన్ ఉత్తరాఖండ్. దిస్ ఇస్ మై అసెస్మెంట్ సాయి గారు.
పర్ఫెక్ట్ సో ఫైనల్ గా 5 out of 5 మొత్తం వచ్చేస్తాయండి. గతం సాయి గారు, దట్ ఈస్ మై ప్రొడిక్షన్. దెర్ విల్ బి సమ్ ప్రాబ్లం, కానీ అంత పెద్ద ప్రాబ్లం బీజేపీకి అక్కడ ఉండదు. ఈ అగ్నివీర్ స్కీమ్ అనేది మనం చూసాం, రాహుల్ గాంధీ 10 సార్లు చెప్తే వెళ్తున్నాడు, కానీ దాని ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్ ఎక్కడ కనిపించట్లేదు. ఆయన ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా ఇదే పాలిటిక్స్ ఆడాడు. ఈవీఎం లాగా అది కూడా ఇంకో స్కీమ్ తీసుకొచ్చి ఈవీఎం లాగా ఈవీఎం దొంగతనం అది ఇది మోదీకి ఓట్ చేస్తున్నాం అని చెప్పి ఈ స్కీమ్ కూడా ఈ షుడ్ సజెస్ట్ అన్ ఆల్టర్నేటివ్. దెన్ పెన్షన్స్ అండ్ శాలరీ తీసేస్తే ఆర్మీకి మోడర్నైజేషన్కి డబ్బులు లేవు సాయి గారు, డబ్బులు లేవు ఆర్మీ దగ్గర. కొత్త ఎక్విప్మెంట్ కొనాలి, కొత్త మిసైల్స్ కొనాలి, కొత్త ఎయిర్క్రాఫ్ట్ కొనాలి, డబ్బులు లేవు. మీరు పెన్షన్లో శాలరీలు వేసుకుంటూ వెళ్ళిపోతే ఒక ప్లేస్కి వచ్చినప్పుడు 90% దాంట్లో వెళ్ళిపోతుంది, 10% మిగులుతుంది. కరెక్ట్. యూ షుడ్ బ్రింగ్ డౌన్ ద ఏజ్ ఆఫ్ యువర్ ఆర్మ్ ఫోర్సెస్, యావరేజ్ ఏజ్ వరల్డ్ ఓవర్ అది నడుస్తుంది. యూఎస్ కానీ చైనా కానీ ఆల్ ద వరల్డ్స్ బిగ్ ఆర్మీస్ వాళ్ళు కట్ డౌన్ చేస్తున్నారు డ్రాస్టిక్లీ. టెక్నాలజీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం. మనం చూసాం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కానివ్వండి, యుక్రెయిన్ రష్యా యుద్ధం కానివ్వండి, మొత్తం టెక్నాలజీ మీద వచ్చేసారు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ సోల్జర్స్. ఇరాన్ ఎవరైనా పంపించారా ఇజ్రాయెల్కి? పంపించలేదు కదా. ఇక్కడ కూర్చొని మిసైల్ కొట్టారు, ఇక్కడ కూర్చొని డ్రోన్లు కొట్టారు, ఇక్కడ కూర్చొని ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కొట్టారు, అంతే. ఈవెన్ ఇజ్రాయెల్ హెస్ హిట్ బ్యాక్ ఆన్ ఇరాన్. యుక్రెయిన్ చూస్తున్నాం మనం, రష్యా కూర్చొని రష్యన్ ఆర్మీ యుక్రెయిన్ ఫిజికలీ ఎంటర్ అవుతున్నారు అప్పుడప్పుడు, కానీ చాలా మటుకు మిసైల్ అటాక్స్ వాళ్ళ పవర్ ప్లాంట్ల మీద, వాళ్ళ వాటర్ సిస్టమ్ మీద, వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద. ఇప్పుడు ఫిజికల్ మూమెంట్ ఇస్ నాట్ దేర్. ఇప్పుడు చాలా కావాల్సింది ఏంటంటే యంగ్స్టర్స్ హూ కెన్ థింక్. టెక్నాలజీ గురించి అర్థం చేసుకునే యంగ్స్టర్స్ని మనకి ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్లో కావాలి, పాత సిస్టమ్ లాగా కాదు. అండ్ రాహుల్ గాంధీ షుడ్ అండర్స్టాండ్ దిస్. ఆయన ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు కూడా బాలకోట్ జరిగినప్పుడు బాలకోట్లో ఏం జరగలేదు, చెట్లు కొట్టారని చెప్పారు. ఇదే కదా మనిషి రాహుల్ గాంధీ. ఆయనకి ఎప్పుడు ఆర్మీ అంటే అసలు ఆర్మీతో పడదు, ఎందుకంటే హీ థింక్స్ చైనాకి ప్రైజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చూడండి గల్వాన్లో మన ఆర్మీని వచ్చి చెప్పులు తీసుకొని కొట్టారు చైనా. ఇదే రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడతారు. సో ఇదే ఎఫెక్ట్ ఉత్తరాఖండ్లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ నా అంచనా ప్రకారం. బట్ యూ కెన్ ఆల్వేస్ థింక్ అండ్ మీరు చెప్పినట్టు ఈవెన్ అజిత్ దోవల్ ఇస్ ఫ్రమ్ దట్ రీజన్. సో వీళ్ళందరూ ఇట్స్ వారియర్ క్లాన్ ఆ ఏరియాలో. చాలా మటుకు వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్లో చాలా మంది సర్వ్ చేస్తారు. పోలీస్ ఉండొచ్చు, పారామిలిటరీ ఉండొచ్చు, ఆర్మ్ ఫోర్సెస్ ఉండొచ్చు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉండొచ్చు. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా సింపుల్గా ఉత్తరాఖండ్ గురించి చాలా అద్భుతమైన విశ్లేషణ మీరు విన్నారు కదా. సో పోల్ గ్రౌండ్ 2024లో ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి విశ్లేషణ అది. ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ మీ ముందుంటాను. ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. నచ్చితే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.